హల్లెలూయా. సర్వశక్తిగల దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు కృప ఎల్లవేళలా మనకు తోడై ఉండునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని హెచ్చించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభు కృప చూపినందుకు దేవునికి స్తోత్రం. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినంలో కూడా తన వాక్యం ద్వారా మనల్ని బలపరిచి, ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన ఆలకించి ఆయన కనుదృష్టి దినమంతా మన మీద ఉండునట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. నాతో ఏకీభవించండి. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఓడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయంలో విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినమును దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుడు తాను సృష్టించిన దానంతటిలోనూ అందానికి, సంపూర్ణత్వానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనకు తెలుస్తుంది. ఆకాశ పక్షుల విషయంలో దేవునికి అంత శ్రద్ధ ఉంటే, తన ప్రజల పట్ల ఆయనకు ఇంకెంత శ్రద్ధ ఉంటుందో మనం ఆలోచించాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మన ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మన దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆరోగ్యకరమైన ఆహారము గురించి శ్రద్ధ వహించవద్దని, మురికిగా ఉండమని గాని ప్రభు అనటం లేదు. ఆహారము, దుస్తులు అదే ధ్యాస అయితే అనారోగ్యమునకు గర్వానికి దారితీస్తుంది. జీవితంలోని అందాన్ని హరించిపోయి శూన్యం మిగులుస్తుంది. మన రాబడి దుర్వినియోగం చేయకూడదు. మన అవసరతలన్నీ మన దేవునికి తెలుసు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మనం వెదకాలి. మనకు అవసరమైన వాటికి, స్వార్థంతో కోరుకునే వాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. క్రైస్తవులు తమ స్వార్థాన్ని, ఆడంబరాన్ని తీర్చుకునే సాధనంగా తగదు. ఇతరుల్లోని ఆడంబరాన్ని ఆసరా చేసుకుని వారిని దోచుకునే పద్ధతి కూడా క్రైస్తవులకు తగదు. మనం మొదట దేవుని రాజ్యాన్ని వెతికితే మనకు నిజంగా అవసరమైన వాటిని సమముగా పొందుకోగలుగుతాం. మనము దురాశలకు బానిసలము కాకూడదు. దేవుడు మనకు ఇస్తానని వాగ్దానం చేసిన మన అవసరాల్లోని నిజమైన ఆనందాన్ని క్రమమైన పద్ధతిలో చూడగలం. ఎటువంటి పరిస్థితిలోనైనా ఆయన రాజ్యమును మనం వెదకాలి. ఆయన రాజ్యం కోసం పనిచేయాలి. ఆయన నామ ఘనత కొరకు మనం బ్రతకాలి. దేవుడే మనకు సహాయము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి ప్రభుని గనపరుద్దాం. దేవుని వాక్యంతో మన హృదయం నింపబడిన తర్వాత దేవుని స్తుతించుటకు దేవుడు మనల్ని బలపరచునుగాక. నాతో ఏకీభవించండి. కుమారుడు దేవా యేసయానికి స్తోత్రం. కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. కుమారుని ముద్దు పెట్టుకొనని వారిపై కోపించే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కుమారులను తృప్తిపరిచే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కీర్తనను సాక్షిగా నియమించిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కీర్తి, పేరు, ఘనత కలుగునట్లుగా హెచ్చించే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కట్టబడిన గాడిద పిల్లను కోరుకున్న దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కట్టడలను మీరిన వారినందరినీ నిరాకరించే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం.
ఖడ్గమునకు అప్పగించే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కనిపెట్టుకొని వారిని అవమానమొందనీయని దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కలహపడుచూ చేయు ఉపవాసమును నిరసించే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కుష్టును బాగు చేయుటకు ఇష్టపడిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కఠినమైన బాధలు కలుగజేసినను మరలా బ్రతికించే దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము రానియని దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కుడి చేతిని బాగు చేసి పైకి లేపిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కృప వెంబడి కృపను దయచేసిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కృపను సత్యాన్ని బయలుపరిచిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కరుణాధారముగా బయలుపరచబడిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కరుణనొందించు ఆత్మను కుమ్మరించు దేవా యేసయానికి స్తోత్రం. కొలత లేకుండా ఆత్మను కుమారునికి అనుగ్రహించిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం. కోనేటి ధరిని పడిన వానిని పైకెత్తిన దేవా ఆమెన్ యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపుతున్న దేవుడు మన స్తుతియాగము ద్వారా మన మార్గములను సరళము చేయునుగాక. మనకి ఈ దినమంతా దేవుని స్తుతించే మంచి అవకాశం ఉంది. ఏ పని చేసినా ఆయన నామాన్ని గణపరచుటే మన బాధ్యత. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుటే మన బాధ్యత. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గణపరచుటే స్తుతియాగం. కాబట్టి మనం ఈ దినమంతా దేవుని స్తుతించి గణపరచుదుము గాక. దేవుడు మనతోనే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, బహుశ్రేష్టమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మమ్మను పోషించే పరలోకపు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు ప్రభువా. వస్త్రములు ధరింపజేసే దేవా, నీకు వందనాలు. మాకేది అవసరమో ఎరిగిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రేపటిని గురించి చింతింపక నీ రాజ్యము నీ నీతిని వెదుకుటకు నీ సహాయము దయచేయము దేవా. యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమి ధరించుకొందుమా, ఏమి తిందుమా అని తాపత్రయపడే దినములలో ఉన్నాము దేవా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి అని తెలియజేయుచున్న దేవా, మా ప్రాణము, దేహము, ఆత్మ నీ కొరకు తపన పడే విధముగా మీ కృప దయచేయము దేవా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకు కావలసిన వాటి కొరకు చింతించే మా చింతతో మా ఎత్తు పెరగదని నీ వాక్యం తెలియజేయుచున్నది. దేవానికి స్తోత్రం. పరలోకపు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. కీడు తొలగించి మేలు జరిగించుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతమైన స్థలముల్లో నివసించే దేవా, భూమి మీద మట్టి పురుగుల వంటి మా జీవితమును, మా అర్పణను, మా సమర్పణను మేము చేయుచున్న కృతజ్ఞతాస్తుతిని కోరుకుంటున్న దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మేము నీకు నమ్మకస్తులమై ఉండునట్లు మీ సహవాసంలో ఉండుటకు కృపచూపము దేవా. నీ హస్తాలకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీ శిలువ మరణము ద్వారా మాకు రక్షణ భాగ్యము దొరికింది దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. నా తండ్రి, ఈ లోకములో యాత్ర చేస్తున్నాం దేవా, నీ కొరకు జీవిస్తున్నాం దేవా. నీ చేతిలో పట్టుకో ప్రభువా. మా కోసం శిలువ మరణం పొంది ప్రాణం పెట్టిన యేసయ్యా, నిత్య నరకమును మాకు తప్పించిన యేసయ్యా, నీ చిత్తము చేయుటకు నీ ముఖకాంతిలో మేము బ్రతకాలి దేవా. మాకు జ్ఞాన హృదయం దయచేయము దేవా. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము దేవా. లోకములో ఉన్న దేనినైనా ఆశించక నిన్నే వెంబడిస్తూ ప్రతి దినము నీవిచ్చిన దినం నీకు ఇష్టంగా యోగ్యంగా బ్రతుకుటకు నీ సన్నిధిలో నిలిచే భాగ్యము దయచేయము దేవా. ఎన్నో విషయములు మాతో అనుదినము మాట్లాడుతున్నావు ప్రభువా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయము దేవా. నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచండి ప్రభువా. అనుదిన వాక్యమును మాలో ఆశీర్వదించుము దేవా. నా తండ్రి, ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని దీవించండి. నీ కనికరముతో, నీ వాక్యముతో, నీ వాగ్దానముతో నింపండి ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి అవసరత యేసు నామములో తీర్చండి ప్రభువా. దేవా, నీ సహాయము, నీ దయ, నీ కృపతో నింపుము దేవా. మా ద్వారా నీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.